హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. ఆమేన్. హల్లెలూయా! అవునండి. ఎవరైతే దేవునితో సహవాసం చేసేవారిగా ఉంటారో వారి జీవితంలో సమాధానం కలుగుతది. అదేవిధంగా దేవుడు మేలు చేసే విధంగా ఉంటాడండి. మనము యోబు గారి జీవితంలో చూసినట్టయితే దేవునితో సహవాసం చేయడం వలన తన జీవితంలో మేలు కలిగింది. అదేవిధంగా దేవుడు అతని జీవితంలో సమాధానము కలుగజేశాడండి. ఈరోజు మీలో చాలామంది దేవునితో కాకుండా వారితో వీరితో సహవాసం చేస్తూ, వారితో ఫ్రెండ్‌షిప్ చేస్తూ, వీరితో ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఎంతగానో మీరు కోల్పోయిన వారిగా ఉన్నారేమో. మీ జీవితంలో సమాధానంను కోల్పోయిన వారిగా ఉన్నారేమో. ఎటువంటి మేలు చూడని వారిగా ఉన్నారేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారి జీవితంలో వారికి సమాధానమును, మేలు కలుగుతాయి. కాబట్టి ఇక నుండైనా మనము దేవునితో సహవాసం చేస్తూ, దేవుని సమాధానము, ఆయన మేలును మన జీవితంలో రుచి చూచే వారిగా, మనం జీవించే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా!